క్రైస్తల అలసిన వారిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 16. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీ 10:31. కోరహు, దాతాను, అభిరాములు వారి గోత్రములలో ప్రజలను నడిపించువారుగాను ఉండిరి. వారికి మోషే ఎడల అసూయ కలదు, అందుచేతనే అతనికి విరోధముగా సనిగిరి. వారు పేరు, ప్రఖ్యాతి, అధికారమును కోరుకొనిరి. ప్రతి దేశములో ప్రతి వ్యక్తి కోరిక ఇదియే. తమతోటి వారి మీద అధికారమును, పెత్తనమును కోరుకొందురు. అందుచేతనే సాధ్యమైన ప్రతి సాధనము ద్వారా వాటిని పొందగోరుదురు. అటువంటి వారిని మనము సమాజములలో కూడా చూచుచుందుము. కొంతమంది విశ్వాసులకు సంఘ పెద్దలు కావాలనని కోరిక ఉండును. వారికి ఆ స్థానం ఇయ్యని ఎడల దానికై పోరాడుదురు. కొంతమంది తమ నాయకులతో, కొంతమంది చూపులతో పోరాడుదురు. వారికి కొంత అధికారం ఇచ్చిన తృప్తి చెందుదురు. అది మానవ స్వభావము. మోషే దినములలో ప్రసిద్ధికెక్కిన ఈ ముగ్గురు 250 మంది ప్రధానులను విరోధముగా లేవనెత్తిరి. బహుశా వారు తెలివిగలవారు, వాక్యము తెలిసిన వారై ఉండవచ్చును. ఎందుచేతనగా వారు ఆ ప్రధానులను తమ పక్షమున చేర్చుకుని సామర్థ్యం కలిగి ఉండిరి. సంఖ్యాకాండం 16:2. మోషే, అహరోనుల కంటే ఈ ముగ్గురు ప్రజల క్షేమం నిమిత్తము ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నారని ఆ ప్రధానులు తలంచిరి. అందుచేత వారు మోసగించబడి వారి పక్షము చేరిరి. దైవజనులైన మోషే, అహరోనులకు వ్యతిరేకముగా లేచిరి. దానికి ఫలితముగా వారు తమ స్వసంపాద్యముతో పాటు మృంగివేయబడిరి. సంఖ్యాకాండం 16:32. వారి పాపము ఎంత ఘోరమైనదనగా దేవుని తీర్పు వెంటనే వారి మీద పడెను. ఆ విధముగా అసూయ ద్వారా కుటుంబములలో, దేవుని సేవకుల మధ్య, సంఘములలో ఎంతో హాని కలుగుచున్నది. మన కుటుంబములలో చాలా సమస్యలకు కారణము ఎవరో ఒకరి అసూయయే. బహుశా నీ అన్న నీకు వ్యతిరేకముగా ఉండవచ్చును. నీ సహోదరి నీపై అసూయపడుచుండవచ్చును. వారు నీకు ఏదో ఒక హాని చేయుటకై అవకాశము కొరకు కనిపెట్టుచుందురు. కొన్నిసార్లు నీకు ఉన్నత పదవి వచ్చిన ఎడల నీ ఆఫీసులోని సహపాఠి ఉద్యోగులే నీపై అసూయపడుదురు. పరిచర్యలో కూడా ఎవరైనా ఒక దేవుని సేవకుడు ప్రభువు చేత ఉపయోగించబడుచున్న ఎడల మిగిలిన వారు అసూయపడుదురు. వారు ఎందుకు ఫలానా వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది అని తలంచుదురు. ఆ విధముగా అసూయ ద్వారా, అనుమానము ద్వారా శత్రువు అధికమైన హాని కలిగించును. అసూయ అనున్నది గొప్ప పాపము. దేవుడు దానికి చాలా కఠినముగా తీర్పు తీర్చును. ఇప్పుడు ఆ తిరుగుబాటుదారులు ఏ విధానములో మోషే, అహరోనులు మాకంటే శ్రేష్ఠులు అని కూడా అనుచున్నారు. బహుశా వారు లేఖనములను ఎరిగిన వారై మోషే కంటేనూ చక్కగా బోధించి ఉండవచ్చును. బాగుగా ప్రసిద్ధికెక్కిన వారై చక్కగా మాట్లాడగలిగిన వారై ఉండవచ్చును. అందుచేత వారు గర్వించి మోషే కంటేనూ బాగుగా తెలియనని తలంచి ఉందరు. ఈ దినములలో కూడా అనేకులు ఆ విధముగానే మాకంటే నీవు ఏ విషయములో అధికుడవు, మేము కూడా బైబిల్ చదువుదుము, మాకు బైబిల్ బాగుగా తెలియను అనుచుందరు. వారు మంచి బైబిల్ జ్ఞానము కలిగి ఉండవచ్చును. రక్షణను గురించి బైబిలులో రాయబడిన వాక్యములన్నింటినీ ఎరిగి ఉండవచ్చును. వారి బోధలో మనము ఏ తప్పు పట్టలేము. కానీ ఏదో కొంత కొరత కలిగి ఉన్నారు. ఆ తిరుగుబాటుదారులు ఇంకను వారిని నడిపించుటకు దేవుడు మిమ్ములనే ఏర్పరచుకొనినని ఏల చెప్పుచుంటిరి. మాలో లక్షల కొలది జనులున్నారు. ఇద్దరు మాత్రమే వారిని ఎందుకు నడిపించవలెను? వారిని నడిపించు బాధ్యత మేము కూడా వహించుదుము అని అనిరి. వారు నాయకత్వము కొరకు పోరాడుచుండిరి. ప్రతి దేశములో ఇదే విషయము జరుగుచుండుటను కనుగొనుచున్నాము. మరి ముఖ్యముగా క్రైస్తవుల మధ్య చూచుచున్నాము. సంఘములలో వారికి అధికారము, కీర్తి, పేరు, నాయకత్వము కొరకైన ఆశ కలదు. కోరహు అతని సమూహమునకు చాలా తీవ్రముగా తీర్పు తీర్చబడెను. మనము హెచ్చరిక తీసుకుందాము.